మైబాద్ జిల్లా కేసముద్రం మండలం కేంద్రంలో నూతన అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించి 2 కోట్ల రూపాయలతో చేపట్టే అగ్నిమాపక భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రాంగణాన్ని వేం నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంత రహదారులను 500 కోట్ల రూపాయలతో ఆధునీకరణిస్తారన్నారు. కేసముద్రం మున్సిపాలిటీ రహదారుల విస్తరణలు, జీవనాధారమైన దుకాణాలు కోల్పోయిన బాధిత వ్యాపారులకు వాణిజ్య సముదాయాలు నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గూడూరులో 200 కోట్లతో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు, నిర్మాణపు పనులు కొనసాగుతున్నాయని, ఇనుగుర్తులో అడ్వాన్స్ టెక్నాలజీ విద్యా సంస్థలను తీసుకురావడంతో పాటు నెల్లికుదురులో టీజీ పబ్లిక్ స్కూల్కు 15 కోట్ల నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. సార్ ఒక్కసారి సార్ చూడండి సార్ కింద పెట్టండి, సెల్ కింద పెట్టండి కొద్దిగా. అరే లేవు సార్ చాలా సంతోషం. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు పెద్ద గుణంతో త్యాగాలు చేసి కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ముందుకొస్తేనే శక్తిను ఈ ప్రాంత ప్రజలు చూపిస్తున్నారు. చాలా చోట్ల చూసినాం, అక్కడక్కడ ఏంటంటే 10 మంది సహకరిస్తే ఒక 5 సహకరించక చాలా మంది అవుతాయి. ఇక్కడ నేను ఇంకొకటి స్పష్టంగా చెప్తున్నాను, ఏదైతే పూర్తి ఇల్లుపై పేదవాడి ఇచ్చి సార్ మాకు మేము ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి చెప్పినాం, మీకు కూడా చెప్తున్నాం, మార్కెట్ చేయడానికి ఇచ్చే ప్రయత్నం చేయండి సార్ అని చెప్పారు. 100% ఈ వేదిక మీద చెప్తున్నారు. ఎవరైతే నిజంగా ఏదైతే అక్కడ పనిచేసుకుంటూ ఏదైతే దాదాపు ఒక 20 మంది దాకా దాంట్లో పూర్తిగా దాని మీదనే జీవనోపాధి ఉన్న వాళ్ళందరికీ కూడా మార్కెట్ చేయడానికి నేను అడిగినా అది, కానీ ఇవాళ మీరు అందరూ సహకరిస్తేనే ఇవాళ అభ్యర్థి కావాలి మనకి ఇప్పుడిప్పుడే అవపడతాయి. ఇవన్నీ కూడా ఒక రకంగా కంప్లీట్ కావాలని ఉంటే మనకు కనీసం ఒక సంవత్సరం పడుతుంది. ఇవాళ కేసముద్రం మండలంతో పాటు మీరందరూ చూస్తున్నారు, ఇప్పుడే మనం ఫైర్ స్టేషన్ ఓపెన్ చేస్తున్నాం. ఫైర్ స్టేషన్ బిల్డింగ్ కి సంబంధించి కూడా 2 కోట్ల రూపాయలు ఇప్పుడే డీజీపీ గారు ఇక్కడికి వచ్చాడు, ఏది గౌరవ మహాన్ కూడా ఓపెనింగ్ వచ్చాడు. వారు ఏదైతే ఉన్నారో మనం 1.5 years నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఇది దాదాపు 30 సంవత్సరాల కళ దేశంలో ఉంది. ఎప్పటి నుంచో నేనున్నప్పటి నుంచి కూడా ఎప్పటికి ఫైర్ స్టేషన్ అంటూ ఎన్నో సార్లు శాంక్షన్ అయినట్టే ఈ రోజు ఉంది. ఇవాళ ఏదైతే ఉందో అది శాంక్షన్ ఏదైతే ఇవాళ అగ్నిమాపక కేంద్రం మిషన్ మనం ప్రారంభించుకోవడం కాకుండానే దాంతో పాటు 2 కోట్ల రూపాయలతోటి ఏదైతే దాన్ని ఆ బిల్డింగ్ కట్టడానికి కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఒకటే కాదు, మనం చూస్తున్నాం కేసముద్రం మండలంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు విద్యాపరంగా కానీ డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, హై స్కూల్స్, ఏదైతే దాంతో పాటు హాస్పిటల్ బిల్డింగ్స్, రోడ్స్, ఎన్నైతే ఏదైనా కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా ఏదైతే ప్రజలకు అవసరం ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఇచ్చే ప్రయత్నం చేసినాం. అవి ఒక రూపురేఖలకు వస్తున్నాయి. ఇప్పుడే తప్పకుండా అవి రాబోయే కొద్ది రోజుల్లోనే ఇంకొక 1 year పూర్తిగా ఫుల్ఫిల్. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు స్కూల్స్, కాలేజీలన్నీ కూడా మనకు అందుబాటులోకి వస్తాయి. పాలిటెక్నిక్ ఇక్కడ ఓపెన్ చేసుకునేటుంటే ఇది 2వ సంవత్సరం, 3వ సంవత్సరం అనుకుంటా. 2వ సంవత్సరం, మొదటి సంవత్సరం 4 బ్యాచ్లు, 4 క్లాసులు ఉంటే ఇప్పుడు 5 క్లాసులు, దాదాపు 600 మంది విద్యార్థులు రెసిడెన్షియల్ గా ఈ 2 సంవత్సరాలు చదువుకునే అవకాశం కలిగింది. ఎక్కడ రాష్ట్రంలో ఒక రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఈ స్థాయిలో ఈ రాష్ట్రంలో కూడా దేశంలో
చేసుకోవడానికి మనం అవకాశం చేస్తున్నాం. ఇలా దాదాపు ఒక 60-70 కోట్ల రూపాయలు కట్టి అమినమూలపురం పక్కన 6 ఎకరాల బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్